నువ్వు దేని వల్ల పాడైపోతున్నావు? అహంకార మమకారముల వలన. మమకారమునకే కామమని పేరు. ఆ కామము బహువిధములు. స్త్రీ సంపర్కముతో ప్రారంభించి అన్ని వస్తువులను కోరుకోవడం వరకు కామమే. ఈ కామమును ఎదుర్కోవడానికి పెద్దలు ఒక గొప్ప సూక్తినిచ్చేశారు. మాతృవత్పరదారేషు, నువ్వు సత్యం వద ధర్మంచర. కానీ ధర్మంచర అంటే ఏది ధర్మమో అని అనుమానం వచ్చినప్పుడల్లా ఇది గుర్తుపెట్టుకో. మాతృవత్పరదారేషు, నీవు నీ వంశమును పెంచుకోవడం కోసమని ఒక మామగారిని అర్థించి పొందినటువంటి నీ ధర్మపత్నిని తప్ప, గమ్మత్తు చూడండి, ఆవిడ కూడా భోగపత్ని కాదు, ధర్మపత్ని. అన్ని ధర్మంతోనే కలుపుతారు. మిగిలినటువంటి ఏ స్త్రీ కనపడినా నీ మనస్సుకి ఒక అలవాటు నేర్పు. ఏమిటది? మాతృవత్పరదారేషు, ప్రతి స్త్రీ యందు అమ్మని చూడడం నేర్చుకో. అందుకని మాటకి ముందు మాటకి చివర ఒకటి అంటుండు, అమ్మా 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 అంటుండు. ఎప్పుడైనా నీ మనస్సు చాలా గమ్మత్తైంది, అది ఖచ్చితంగా జారుడు మెట్ల మీదకి ఎడుతుంది. వెంటనే ఒక జ్ఞాపకం చేసుకో, నేను ఆరాధన చేసేటటువంటి తల్లి ఎవరో, నేను ప్రతి నిత్యము ఏ పార్వతీదేవి పాదములకు పూజ చేస్తానో ఆ పార్వతీదేవి నా ఎదుట నిలబడినది. నేను ఆ అమ్మతో మాట్లాడుతున్నాను. నేను అన్య దృష్టితో నా చేత పూజలందుకునే నా కులదేవతని చూడవచ్చా? వెంటనే నిగ్రహింపబడుతుంది. పాలు పొంగడం పాల లక్షణం, నీళ్లు జల్లితే వెనక్కి వెళ్ళడం పాల లక్షణం. కాబట్టి ఎలా నిగ్రహిస్తావు? మన వాళ్ళు కేవలం ఇలా ఉండు అని చెప్పి వదలరు, అలా ఉండడం ఎలాగో నేర్పుతారు. అది భారతీయ ఋషుల గొప్పతనం.